గోదావరి వరదలతో లంక గ్రామాలు ఇంకా ముంపు గుప్పెట్లోనే అల్లాడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ రావులపాలెం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉగ్ర గోదావరి మరింత ప్రమాదకరంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ జలాలతో రాజమహేంద్రవరం తరలివస్తోంది. అఖండ గోదావరి తీరమంతా కూడా పూర్తి ప్రమాదకరంగా మారింది. వరద గుప్పిట్లోనే చిక్కుకుంది. తగ్గినట్టే తగ్గిన వరద గోదావరి మళ్ళీ అంతకంతకు పెరిగింది. నిన్న పూర్తి స్థాయిలో క్రమక్రమంగా పెరిగి ఇవాళ మరికాస్త పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 15.3 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి 15,33,000 క్యూసెక్కుల భారీ ప్రవాహం వదులుతున్నారు. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద ఉన్నాం. గౌతమి గోదావరి తీరం ఇది గోదావరి వరద మొత్తం వరదలో మూడొంతుల ప్రవాహం ఈ నదిలోనే ప్రవహిస్తూ ఉంటుంది. అట్లాగే వశిష్ట వైనతేయ గోదావరి ఈ మొత్తం నదీ పాయలన్నీ కూడా ఉగ్రరూపం దాల్చాయి. పూర్తిగా ధవళేశ్వరం దిగు నుంచి ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, అట్లాగే ఐనివిల్లి, ముమ్మిడివరం, తాళరేవు, రామచంద్రాపురం, కే గంగవరం, యానాం ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తి గౌతమి గోదావరి వరద గుప్పిట్లోనే ఉన్నాయి. క్రమక్రమంగా వరద పెరిగే కొద్దీ నీటి ముంపులో బారుతున్న ప్రభావం చూపుతున్న గ్రామాలు, లంక గ్రామాలు పెరిగిపోతున్నాయి. మొత్తం ఉద్యానవన పంటలన్నీ కూడా నీటిలో మునిగిపోవడంతో ఏమాత్రం రైతుకు కష్టం దక్కే పరిస్థితి లేదు. అట్లాగే అరటి కూడా రోజుల తరబడి నీటిలో నానిపోవడంతో అరటి గెలలు కూడా ఈ మొత్తం కుళ్ళిపోతాయని ఆవేదన చెందుతున్నారు. అరటితో పాటు బొప్పాయి, ఇతర ఉద్యానవన పంటలన్నీ కూడా గౌతమి గోదావరి తీరం మొత్తం లంక గ్రామాల్లో నీట మునిగున్నాయి. లంకవాసులు రాకపోకలు సాగించేందుకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఐనివీలి మండలం, ఎదురుబీడెం ప్రాంతం అంతా కూడా పడవలపైనే ప్రయాణిస్తున్నారు. అలాగే దిగువన ముమ్మిడివరం మండలంలోని గుర్జాప్ లంక, లంక ఠానే లంక, కోనాలంక, అలాగే తాళరేవు మండలం గోవుల్లంక, రామచంద్రాపురం మండలం సేరుల్లంక ఈ ప్రాంతాలన్నీ కూడా గౌతమి గోదావరి వరద ఉధృతిలోనే చిక్కుకున్నాయి. బయట ప్రపంచంతో ఇబ్బందులు పడుతున్నారు వచ్చేందుకు. అలాగే పశువులకు మేత దొరక్క పశుపోషకులు మాత్రం చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి. వాటిని కనీసం ఈ వరద నీటిలో చుట్టుముట్టేయడంతో బయట వాటిని కట్టేసేందుకు కూడా అవకాశం లేక ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల పైనుంచి కోనసీమ ప్రాంతంలోని లంకలన్నీ కూడా నీట మునిగాయి. తగ్గుతుంది అనుకున్న క్రమంలో మళ్ళీ భద్రాచలం నుంచి అపార జలాలు భారీగా భీకర వరదలతో గోదావరి ఉప్పొంగి మహోగ్ర రూపంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే అత్యధిక లంకలున్న పి గన్నవరం మండలంలోని నియోజకవర్గం అంతా కూడా పూర్తిగా వరద గుప్పిట్లో ఉన్నాయి. పి గన్నవరం నియోజకవర్గంలో వశిష్ట, గౌతమి, వైనతేయ 3 నదీ పాయలు కూడా గన్నవరం నియోజకవర్గ పరిధిలో ప్రవహిస్తుంటాయి. ఈ లంకలన్నీ కూడా అక్కడ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ముంపులోనే కొనసాగుతున్నాయి. అట్లాగే పశ్చిమ గోదావరి పరిధిలో ఉండే కోనసీమకు అనుసంధానంగా ఉండే లంకలన్నీ పుచ్చకాయ లంక, కనకాయ లంక, మరి ఇతర లంకలన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో చిక్కుకోవడంతో అత్యంత ప్రమాదకరమైన గోదావరి వరదల్లోనే లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే వశిష్ట గోదావరి తీరం మొత్తం కూడా రాజోలు నియోజకవర్గం అంతా వరద గుప్పిట్లోనే ఉంది. అప్పనపల్లి బాలబాలాజీ ఆలయం పూర్తిగా భక్తులకు నిలిపేశారు, దర్శనాలు ఆపేశారు. అలాగే బి దొడ్డవరం, మానేపల్లి ఈ పరిసర ప్రాంతాలు, అలాగే అల్లవరం మండలం బోడసుకూరు వైనతే నదీ తీరం అంతా కూడా పూర్తిగా వరద ముంపులోనే ఉన్నాయి. శివాయి లంక వాసులు అయితే చాలా అష్టకష్టాలు పడుతున్నారు. బయటకు వచ్చేందుకు వారికి పరిస్థితి చాలా కష్టంగా మారింది. సుమారు 40 నిమిషాల నుంచి గంట సేపు పడవ లోపలికి బయటికి రాకపోకలు సాగించడానికి సమయం పట్టడంతో ఆ లంకవాసులు, శివాయి లంకవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సకినేటిపల్లి మండలంలోని అప్పునరాముల లంక, రామరాజు లంక, అలాగే కొత్త లంక, ఓఎన్జీసీ కాలనీ మొత్తం కూడా వరద గుప్పిట్లోనే ఉంది. ఇంకా భారీగా వరద వచ్చి చేరటంతో ఈ రోజుల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో మరి ఎప్పుడు తగ్గుతుందా ఈ వరదని కోనసీమ లంకవాసులు అయితే ఎదురు చూస్తున్నారు. భద్రాచలంలో ఇప్పటి వరకు నిలకడగా చాలా ఉగ్రరూపంగా ప్రవహించిన గోదావరి ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతోంది. మళ్ళీ ఆ వరదంతా కూడా గోదావరి తీరం, అఖండ గోదావరి తీరం కోనసీమ లంకలకు చేరడానికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని కోనసీమ జిల్లా అధికారులు, అట్లాగే జలవనరుల శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అలాగే విలీన మండలాలు కూడా తీవ్రమైన వరద గుప్పిడిలో చిక్కుని విలవిల్లాడుతున్నాయి. శబరి ఈసారి అత్యధిక ప్రవాహాలతో భారీ వరదలను మోసుకొస్తోంది. సీలేరు పరివాహ ప్రాంతం, శబరి పరివాహ ప్రాంతం భారీ వరదల నీటితో గోదావరిలోకి చేరటంతో ఈ
ఈ వరద ప్రవాహాలు మరికొన్ని రోజులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కోనసీమ వాసులు మాత్రం మరో వారం రోజుల పాటు లంక ప్రాంతాలన్నీ కూడా ఈ వరద గుప్పిట్లోనే చిక్కుని ఉండటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అట్లాగే మరోవైపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని నిడదవోలు నియోజకవర్గంలో మంత్రుల బృందం పర్యటన చేస్తోంది. వ్యవసాయానికి ఎర్రకాలువ, అలాగే భారీ వర్షాలతో నీట మునిగిన పొలాలన్నీ కూడా మంత్రుల బృందం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో బృందం అంతా కూడా పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం గోదావరి తీరం అంతా కూడా పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకొని లంకవాసులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.